హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోద్దా శనివారం రెండో వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మూవీ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టాక ఈ సినిమా మంచి హోల్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది. ఇప్పుడు 2 వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ గా లాభాలను పెంచుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. ఈ మూవీ ఇప్పుడు 50 కోట్ల షేర్ మార్కు వైపు పరుగులు పెడుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కూడా పర్వాలేదనిపించే వసూళ్లు సాధించింది. 13వ రోజుతో పోలిస్తే 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 14 లక్షల దాకా డ్రాప్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓవరాల్ గా 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. అలాగే 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది. దీంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 13.88 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 3.61 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 3.71 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 1.91 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 1.40 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 1.80 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 1.79 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో 1.21 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 29.31 కోట్ల దాకా షేర్ ని, అలాగే 48.90 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.90 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 12 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 48.20 కోట్ల దాకా షేర్ ని, అలాగే 89.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో 6.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. సూపర్ హిట్ గా నిలవనుంది. ఇక 3వ వారంలో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.